కాకినాడ రూరల్లో సుమారు 20,000 మెజారిటీతో గెలవబోతున్నట్లు పంతం నానాజీ తెలిపారు. యావత్ రాష్ట్రం పిఠాపురం, కాకినాడ రూరల్ వైపే చూస్తున్నట్లు చెప్పారు. లెక్కింపులో దౌర్జన్యం చోటు చేసుకునే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. గెలిచిన తర్వాత విద్య, వైద్యం, ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పంతం నానాజీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సహకరించినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి మీడియా మిత్రుడికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క త్యాగం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఫలితాన్ని ఇస్తూ ఉంది. కూటమి పెద్ద సంఖ్యలో మెజారిటీతో నెగ్గబోతూ ఉంది. అది చాలా క్లియర్ అయిపోయిన విషయం మీ అందరికీ విదితమే. అలాగే కాకినాడ రూరల్ నిన్న రాత్రి వచ్చింది. పూర్తి స్థాయి మనం చేయించినటువంటి సర్వే మినిమం 20,000 మెజారిటీతోటి జనసేన పార్టీ నుంచి నేను నెగ్గబోతా ఉన్నాను. అది మీ అందరితోటి పంచుకుందాం అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితులు రాష్ట్రం మొత్తం మీద మన కాకినాడ జిల్లా మీదే లా అండ్ ఆర్డర్ మీద ప్రత్యేకంగా ఎన్నికల సంఘం పూర్తి స్థాయి నిఘా పెట్టి పూర్తి స్థాయిగా దీన్ని ఒక నేర చరిత్ర గల ప్రాంతంగా గుర్తించి ముందుకెళ్తుందంటే మీరందరూ అంత ఆలోచించుకోవాలా, అంత జాగ్రత్తగా ఉండాలా, మా కార్యకర్తలు ఎంత జాగ్రత్తగా ఉండాలా, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలా అన్నటువంటి విషయం మీద మాట్లాడదాం.